వృత్తిపరంగా జెలసీస్ అనేవి ఎక్కువ ఉండేవి కాదు. కానీ ఈ మధ్య వృత్తిపరంగా జెలసీస్ పక్కన పెడితే పర్సనల్‌గా వెళ్తున్నారు. అండ్ అమ్మాయిల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. సో దీనిపైన మీకు పైన కేస్ కూడా పెట్టినట్టు రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. దానిపైన మీరేం స్పందిస్తారు? అంటే ఇది మన ఇది ఎప్పుడైతే మన రాష్ట్ర విభజన జరిగినాయో ఏదైతే ఆంధ్ర తెలంగాణ ఆ టైంలో ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క ప్లేస్లో మేము గట్టిగా ఉండాలి అని చెప్పి ఎక్కడికంటే అక్కడ వాళ్ళు సెట్ చేసుకున్న టైంలో నాన్ మెంబర్స్లో ఆడేసేవాళ్ళు, కార్డు లేని వాళ్ళందరూ ఆడేసేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ జరిగేది. అప్పుడు నాకు యూనియన్ నుంచి ఫోన్ వస్తే నేను యూనియన్ ఇట్లా మనోళ్ళు కాకుండా బయట వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, మేము కార్డు తీసుకుని యూనియన్ నమ్ముకున్న వాళ్ళు మేము చేయట్లేదు, మేమంతా ఎట్టయిపోవాలి అని చెప్పి వాళ్ళు బాధపడితే, సరే ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళని కూడా మన యూనియన్లో పిలుద్దాం అని చెప్పి అక్కడ పోయి వెళ్ళి ఒక కెమెరామెన్ గారితో మాట్లాడి, సార్ ఇది నాన్ మెంబర్స్ కరెక్ట్ కాదు, ఇది మీరు చేస్తే మీరు చేయండి కాదంటలేదు, బట్ ఫ్యూచర్లో మాతో పని చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మేము కార్డ్ హోల్డర్స్ వాళ్ళు కార్డ్ హోల్డర్స్ కాదు అని చెప్పి తెలిసిన కెమెరామెన్ సరదాగా మాట్లాడుకొని వచ్చేసిన తర్వాత ఈ మిగతా యూనియన్స్ ఏదైతే అక్కడ చేశారో వాళ్ళు పోయి అమ్మాయిని గుంజారు, అది గుంజారు అని చెప్పి అన్ని కేసులు వేసి చేశారు. మాకు కూడా తెలియదు, నేను జస్ట్ ఆ సిఏ కూడా పిలిచారు, అని కూర్చోబెట్టారు, మాస్టర్ మీ సాంగ్స్ బాగుంటాయి, మీ ఇది బాగుంటుంది, మీ డీలో ఇలా బాగుంటారు, మీరు ఇలా చేస్తారన్నారు. అవునా అని బిర్యానీ తెచ్చాడు, బిర్యానీ తెచ్చి తిన్నాను, తిన్న తర్వాత టీవీ పెట్టి చూసాము. దాని తర్వాత కట్ చేస్తే, సార్ మీరు అరెస్ట్, సార్ మీరు జైలుకి వెళ్ళాలా అన్నాడు. నాకే అర్థం కాల. నాతో పాటు మిగతా మాస్టర్లు 6 మాస్టర్లు ఉన్నారు, పాపం చాలా బాధ వేసింది. అంటే అది వాంటెడ్లీ చేశారని అనుకుంటారా? అనవసరమైన తప్పు. సరే నేను అమ్మాయిల గురించి నాకు ఎక్కడ అదే కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉండాలి, ఎక్కడున్నాయి? సీసీ కెమెరాస్ లేవు. ఓకే, ఎవరిని తిట్టినట్టు కానీ అరిచినట్టు కానీ నాకు ఏ ప్రూఫ్స్ ఉందని చెప్పండి, ఒక్క ప్రూఫ్ చూపించమని చెప్పండి, నాకు ప్రూఫ్ చూపించి ఏమైనా చేసుకోమని చెప్పండి. సో ఏ ప్రూఫ్స్ లేవు. అనవసరంగా ఇది కొంతమందికి డబ్బులు తినిపించి మా మీద ఇది చేసి, ఈ మెయిన్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు కదా, వీళ్ళు మిగతా మాస్టర్లు ఉన్నారు, ఈ లోపలికి వెళ్తే ఆ యూనియన్ అనేది పోతుంది అని ఒక యూనియన్ గొడవలు. ఇది ఏమి అమ్మాయిలకి ఇవ్వాలని కదా, అనవసరంగా ఆరోపణలు చేశారు. బట్ ఎవరైతే అమ్మాయిలతో మాట్లాడిపించారో ఫోన్లో వీళ్ళు, ఆ అమ్మాయికి మా యూనియన్లో కార్డు ఇచ్చారు, చాలా రోజులు వర్క్ చేసింది, ఆ అమ్మాయి మొన్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అన్నీ ఉన్నాయి. బట్ ఆ కేసు మాత్రం